క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పునీత సీమోను యోధాల యొక్క అపోస్తుల యొక్క పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుందాం, ప్రభునికి సమర్పిద్దాం. ఈ అపోస్తుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు వారిని, వారి కుటుంబాలను, బిడ్డలను, వారి అవసరతలన్నింటిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ, మరుముఖ్యముగా గర్భఫలం లేని దంపతులను ప్రభునికి సమర్పిద్దాం. దేవాతి దేవుడు వారిని దీవించి వారికి మంచి గర్భఫలాన్ని ప్రభు ప్రసాదించాలని, క్రీస్తునికి సాక్షులుగా నిలబెట్టాలని ప్రార్థన చేస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతల కొరకు, అనాథ పిల్లల కొరకు, వృద్ధాశ్రయంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. పరిపూర్ణమైన ప్రేమతో ప్రభువు ఎన్నుకున్న పుణ్యపురుషులు వీరే. ప్రభు వీరికి శాశ్వత మహిమను దయచేసెను. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును, ప్రతి పాపాన్ని ప్రభునికి సమర్పించి ప్రభువు నుండి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ధన్యజీవులైన నీ అపోస్తలుల బోధనం ద్వారా మేము నిన్ను గుర్తించినట్లు చేసితివి. పునీత సీమోను యోధాల విజ్ఞాపన ప్రార్థనల సహాయమున నిన్ను విశ్వసించు ప్రజల సంఖ్య నానాటికి అధికమగునట్లు దయాపూరితమైన నీ కృపను మాపై చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు. కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులను, పరాయి వారును కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబంలో సభ్యులు, క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తల చేతను, ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనము నంతయు ఒకటిగా నిలిపి దాన్ని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వం వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా.
స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులులు అను పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడుగు అంద్రియా, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, దేశభక్తుడు అనబడు సీమోను, యాకోబు సోదరుడైన యోదా, ఆయనను అప్పగించిన ద్రోహి యూదా ఇస్కారియోతు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయా దేశమంతట నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట చేరియుండిరి. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మలచే పీడింపబడు వారు వచ్చి స్వస్థత పొందిరి. యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండెరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతులు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, స్నేహితులారా, ఈరోజు మనము పునీతులైనటువంటి అపోస్తులైనటువంటి సీమోను యూదాల పండుగను స్మరణ చేసుకుంటూ ఉన్నాం, ఉత్సవముగా జరుపుతూ ఉన్నాం. యావత్ కథోలిక సభకు ఇదొక మహోత్సవము. అయితే ఈనాటి సువిశేషంలో మనం వింటున్న విధముగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ పని చేయాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా ముందు ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థనను చేస్తూ ఉన్నారు. వారు చేసే ప్రతి క్రియ కూడా ప్రార్థనతో ప్రారంభమవుతూ ఉన్నది. ప్రార్థనతో ప్రారంభమవుతూ ఉన్నది కాబట్టి ముందు ఆయన దేవునికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన చేసే ప్రతి ప్రార్థన ఫలింపబడుతూ ఉన్నది, ప్రతి కార్యము సఫలీకృతం అవుతూ ఉన్నది. ఈరోజు
ఆ ప్రభువు తన శిష్యులను ఎన్నికను గురించి ఈనాటి సువిశేషంలో మనం చదివి ఉన్నాం. ఈ చదువుతున్న సమయంలో ఈ ప్రభు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ ముందు రాత్రి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. శిష్యులను ఎన్నుకునే ముందు, శిష్యులనుగా తయారు చేసుకునే ముందు, పిలుచుకుంటున్న సమయంలో ఆయన ప్రభు చెంత మోకరించి ప్రార్థన చేస్తూ శిష్యులను ఎంపిక చేసుకుంటూ ఉన్నారు తన యొక్క సేవ కొరకై. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువే తన సేవ కొరకు సేవకులనుగా, అపోస్తలునుగా ఎన్నుకొనటానికి ఆయన దేవుడై ఉండి కూడా ఇదిగో ప్రార్థన చేయడం, తండ్రిని అడగడం ఆయన నుండి మనం నేర్చుకోవాలి. ఆయన చేసే ప్రతిదీ కూడా ప్రార్థనతో ప్రారంభం అవుతూ ఉన్నది కాబట్టి ఆ పని పూర్తయ్యేలోపు ఆయన ప్రార్థనలన్నీ కూడా ఫలించబడుతూ ఉన్నాయి. ఆయన చేసే పనులు ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. ఈ లోక సంబంధమైన మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని బిడ్డలుగా జీవించాలి అంటే మనము కూడా క్రీస్తు వలె ప్రార్థనను మన జీవితంలో అవలంబించుకోవాలి. ప్రార్థన లేకపోతే మన జీవితంలో ఏ గొప్ప కార్యము కూడా సఫలీకృతం అవ్వదు. ప్రియ దేవుని బిడ్డలారా, సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభుల వారే ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రతిదినం దేవునితో కొంత సమయం ఏకాంతముగా గడుపుతూ ఉన్నారు. చూడండి, ఈరోజు మనకి ఏమి కావాలన్నా, ఏ అవసరతలున్నా, కుటుంబంలో కానీ, మన యొక్క పనులలో కానీ, ప్రతి దాని మీద దేవుని మీద ఆధారపడి జీవించడం, ముందుగా దేవునికి ప్రాముఖ్యతనివ్వడం మనం అలవాటు చేసుకోవాలి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఏదో తమ ఇష్టం వచ్చిన సమయాల్లో. ఎప్పుడైతే తమకు ఏదైనా అవసరం ఉందో ఆ సమయంలోనే ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ఉదాహరణకు మనకు తెలుసు, వ్యాపారాలలో నష్టాలు వస్తూ ఉన్నాయనుకో, ఆ సమయంలో ప్రభు గుర్తొస్తాడు. గర్భఫలం లేక అందరూ నానా మాటలు అనుకుంటున్నారని తెలిసిందనుకో, అప్పుడు ప్రభు గుర్తొస్తాడు. ఇట్లా రకరకాలుగా ఇల్లు లేని సమయాలలో, ఉద్యోగాలు లేని సమయాలలో, పనులలో ఆర్థికంగా బలహీనమవుతున్నటువంటి సమయములలో అప్పుడు ప్రభువు గుర్తొస్తాడు. కానీ చేసే పని ముందు, ఆలోచనల ముందు ప్రభుని ప్రార్థించే వారముగా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా లేదా మనం ప్రశ్నించుకోము. కాబట్టి ఈరోజు ప్రభువు తన శిష్యులను, తన ప్రజల రక్షణార్థమై సువార్త సేవను చేయటానికి ఇదిగో ప్రభువు రోజులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అని, రక్షణలోనికి నడిపించాలి అని ఆ ప్రభువే తన శిష్యులను ఎంపిక చేసుకున్నట్టున్న సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నారు. శిష్యులు ఎన్నుకుని తరువాత అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరపు ప్రాంతాలకు వెళ్ళి ఆ మెట్ట ప్రాంతాలలో, మైదానాలలో ఉండి ప్రజలకు బోధన చేస్తూ, అక్కడికి వచ్చినటువంటి రోగులను స్వస్థతపరుస్తూ, నానా రోగ పీడితులకు విడుదలనిస్తూ గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుని కృప వలన అవన్నీ ఆశీర్వాదాలుగా, స్వస్థతలుగా మారుతూ ఉన్నాయి. మన జీవితంలో కూడా ప్రభు ఆ కృపని అనుగ్రహించి ఉన్నారు. చేసే ప్రతి పని ముందు ప్రారంభము దేవునితో మనం ప్రారంభించగలుగుతూ ఉన్నామా? దేవునికి సమయాన్ని మనం ఇవ్వగలుగుతూ ఉన్నామా? దేవునితో సమయమును గడిపి మన పనిలోనికి మనము వెళ్ళగలుగుతూ ఉన్నామా లేదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. స్వార్థ సేవకై శిష్యులను పంపిస్తూ ఉన్నప్పుడు ఈరోజు మనము ఉత్సవం చేసుకుంటున్నటువంటి అపోస్తలులు సీమోను యూదాలు గారు కూడా ఉన్నారు. వారు దేవుణ్ణి అనుభవించి ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించి ఉన్నారు, దేవుని ప్రేమకు ఆకర్షితులై ఉన్నారు. వారు సేవ ప్రారంభించేటప్పుడు వారు కూడా వారి యొక్క గురువు నుండి ఏదైతే నేర్చుకుని ఉన్నారో దానిని చేయడం ప్రారంభించారు, దానిని అనుసరించడం ప్రారంభించారు. వారి గురువు
ప్రభునితో ఏకాంతముగా సమయం గడపడం, ప్రభుని ప్రార్థించడం, ప్రభు ద్వారా కృపను శక్తిని పొందుకొని అది ప్రజలకు ఆశీర్వాద దీవెనలుగా మార్చడం యేసుక్రీస్తునందు ఈ శిష్యులైనటువంటి సీమోను యోధాలు కూడా ఆ ప్రభు నుండి నేర్చుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజులలో ఈ సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న మనము క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నాము, క్రీస్తు శిష్యులుగా నడవగలుగుతూ ఉన్నాము, ఆయన అడుగుజాడలలో నడుస్తూ ఉన్నాము, ఆయనకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాము అనుకుంటున్నాము. కానీ ఇది ఒక భక్తిగానే మనం చేస్తూ ఉన్నాము, కానీ నిజ క్రీస్తు శిష్యుడిగా మనం చేయగలుగుతూ ఉన్నామా? ఇక్కడ మనం ఆత్మ పరిశీలనలు చేసుకోవాలి. శిష్యునికి భక్తునికి మధ్య ఉన్నటువంటి తేడా. భక్తుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనలాగా ప్రభు నుండి ఏమి కావాలో, ఏది అవసరమో దానిని గురించి ఆయనను ఆరాధించేవారిగా ఉంటారు. ప్రతిఫలము గురించి ఇదిగో ప్రభుని ప్రార్థించేవారిగా ఉంటారు. ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన నుండి ఏదో అనుగ్రహించబడుతుందని చూస్తూ ఉంటారు. అది భక్తి మాత్రమే. కానీ క్రీస్తును అనుసరించే వారి జీవితంలో భక్తితో పాటు అనుసరణ, క్రీస్తు శిష్యుల వలె ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు సీమోను యోధా వారి జీవితం అదే. వారు క్రీస్తు వలె జీవించడానికి ప్రయత్నం చేశారు. క్రీస్తు కొరకై మరణాన్ని కూడా వారు పొందుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డల, అంటే గురువు ఏమి చేస్తూ ఉన్నాడో శిష్యులు కూడా అదే మార్గంలో ఉన్నారు. గురువును పోలి తమ జీవితాలను అనుసరిస్తూ ఉన్నారు. ఈరోజు మనము ఆ యొక్క క్రీస్తును మన యొక్క గురువునుగా, మన తండ్రిగా ఇదిగో ఆయనను స్వీకరించి ఆయన అడుగు జాడలలో నడుస్తూ ఉన్నామంటే ఆయన వలె ఆ సుగుణాలను ఆ ప్రభు మనకు అనుగ్రహించేలాగా ప్రార్థించాలి. ఆయన వలె ఆ సువార్తలో పాలి భాగస్థులం అవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఆయన వలె మనము కూడా ఇదిగో వేద సాక్షులలాగా మరణించడానికి పునీతులైనటువంటి అపోస్తలులు యోధా సీమోనుల వలె మనము కూడా వేద సాక్షులముగా మరణించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండనుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. పట్టుగా మారి విరసము తెచ్చి
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీశ్వ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, పునీత అపోస్తులులైన సీమోను యోధాలు నీ నుండి పొందిన నిత్య మహిమను మేము భక్తితో సన్మానించుచున్నాము. కనుక నేడు మా మనవులను అంగీకరింపుము. పవిత్రమైన ఈ పరమ రహస్యములను మేము నీకు ఆమోద్యయోగ్యముగా కొనియాడునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుటాయుక్తము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు నీ సత్యసభను అపోస్తులు పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచితివి. భూమి మీద అది నీ పావిత్ర్యమునకు శాశ్వత చిహ్నముగా ఉండునట్లు చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడును దూతల దళములతో నీకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ప్రభువు నామమున వేయించేయి వారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో క్రీస్తు ప్రభువు తనను తాను విరుచుకుంటూ, తనను తాను త్యాగం చేసుకుంటూ తన రక్తాన్ని చిందించబోతూ ఉన్నారు. ఈ సమయంలో ఈ బలి పూజలో తమ ఉద్దేశములను మనకు తెలియచేసి తన విన్నపములను మనకు అందించి మా కొరకు ప్రార్థించండి అని అడిగినటువంటి ప్రతి బిడ్డ యొక్క మనవిని ప్రభు ఆలకించి వారిని దీవించి ఆశీర్వదించాలి అని, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని ప్రభు అనుగ్రహించాలి అని, వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయాలని, మనశ్శాంతి లేని వారికి ప్రభు శాంతిని దయచేయాలని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభు బలపరచాలి అంటూ ప్రార్థన చేస్తూ, అనాథుల కొరకు, విధవరాండ్రుల కొరకు, వృద్ధాశ్రయంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర,
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, ప్రకటించదము, మీ ఉత్థానం చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయుగ మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత సీమోను యోధావార్లతోనూ, ఆదు నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాసముతో ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడింది గాక, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టుకివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను ప్రకటించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను ప్రకటించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను ప్రకటించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను ప్రాప్తురాలను కాను, అయినను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్.
రండిరా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునారండి ప్రీతితో కొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు 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 కమ్మని విందు నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో వసింతుము అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ ప్రసాదమును స్వీకరించిన మేము పవిత్రాత్మయందు వినయాత్మమైన మనసుతో నీకు మొరపెట్టుచున్నాము. అపోస్తులులైన సీమోను యూదాల విజయవంతమైన హింసలను సన్మానించుచు మేమర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మేము నీ ప్రేమలో స్థిరపడునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, గృహములను, మీ యొక్క ఉద్యోగములను, పాడి పంటలను, చదువులను ఆశీర్వదించి దీవించి మీ అందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.